హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సలార్ 2 మూవీ కాకుండా వీరిద్దరు కాంబోలో మరొక మూవీ కూడా రాబోతుంది. దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సలార్ 1 వచ్చేసరికి సూపర్ హిట్ సాధించడం జరిగింది. బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టడం జరిగింది. ప్రభాస్ వరుస పరాజయాలతో ఉన్నప్పుడు సలార్ సినిమాతోని ఫుల్ ఫామ్లోకి రావడం జరిగింది. సలార్ సినిమా భారీ హిట్ తర్వాత ప్రభాస్ వచ్చేసరికి సలార్ 2 కూడా తీయబోతున్నాడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే. అయితే సలార్ 2 వచ్చేసరికి ప్రజెంట్ ఇప్పుడైతే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. త్వరలోనూ కూడా షూటింగ్ అయితే ప్రారంభమవుతున్నట్లయితే అందుతున్న సమాచారం. అయితే వీరిద్దరు కాంబోలోనే సలార్ పార్ట్ 1 పార్ట్ 2 తర్వాత మరొక సినిమా కూడా రాబోతున్నట్లయితే సోషల్ మీడియాలో అంటే తెగ వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు మన ప్రశాంత్ నీల్ గారు వచ్చేసరికి KGF 1 KGF 2తో ఎంత సూపర్ సక్సెస్ సాధించడం అందరికి తెలిసిన విషయమే. KGF 1 KGF 2 మాత్రమైతే బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్లు కొట్టిన తెలిసిన విషయమే. అదేవిధంగా మొన్న వచ్చిన సలార్ 1 మాత్రమైతే బాక్సాఫీస్ మొత్తం షేక్ చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరు ఇప్పుడు సలార్ 2 కూడా తీయబోతున్నాడు. ప్రభాస్ వచ్చేసరికి సలార్ 2 తర్వాత కూడా మారుతి డైరెక్షన్లో ఒక సినిమా కూడా చేయబోతున్నారు, రాజేసాబ్ అనే సినిమా. మా సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీ కూడా చేయబోతున్నాడు మన ప్రభాస్ గారు. వీరిద్దరు కాంబోలో వస్తున్న సలార్ 2 కూడా రాబోతుంది. మొత్తం మీద అయితే సలార్ 2 తర్వాత కూడా వీళ్ళిద్దరు కాంబోలో మరొక సినిమా కూడా రాబోతున్నట్లయితే ఇంట్రెస్టింగ్ బస్ అయితే ఏర్పడుతుంది. మరి చూడాలి. ఒకవేళ వీరిద్దరు కాంబోలో వస్తున్న సినిమా అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే తెగ వైరల్ అవుతుంది. ఆ సినిమా ఏంటంటే రామాయణం అనే సినిమా వీరిద్దరు కాంబోలో రాబోతున్నట్లయితే సోషల్ మీడియాలో మాత్రమైతే తెగ వైరల్ అవుతుంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త మాత్రమైతే నిజమా కాదా అనేది అయితే క్లారిటీ అయితే లేదు ప్రజెంట్ వరకు అయితే. ఒకవేళ మాత్రమైతే ఇది క్లారిటీ అయితే తేలినట్లయితే మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే మన ప్రశాంత్ నీల్ గారు ఒక టేకింగ్ కానీ స్టోరీ రైటింగ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ ఎలివేషన్స్ కానీ తీసే విధానం మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. రామాయణం మాత్రం తెరకెక్కిస్తే మాత్రమైతే ఇక మాటలు చెప్పనక్కర్లేదు, వేరే లెవెల్లో ఉంటుంది. అందులో మన ప్రభాస్ గారే అని ఊహించుకుంటేనే ఒక రేంజ్లో ఉన్నది. మరి ఒకవేళ ఇది నిజమైతే మాత్రమైతే అటు ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ ఖుషి. మరి ఇప్పటి వరకు అయితే దాని గురించి మాత్రమైతే ఎలాంటి క్లారిటీ అయితే లేదు. సోషల్ మీడియాలో మాత్రమైతే ఇది తెగ వైరల్ అవుతుంది. మరి చూద్దాం వీరిద్దరు కాంబోలో రామాయణ అనే సినిమా వస్తుందా రాదా అనేది అయితే చూద్దాం. ఒకవేళ అప్డేట్ వచ్చిందంటే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.